బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అదొక సామాన్యమైన గ్రామం. ఆ ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తునికి చాలా దయ్యాలు పట్టాయి. ఎవరు ఆ యవనస్తుని బాగు చేయలేకపోయారు. దయ్యాల ప్రభావితం చేత ఆ యవనస్తుడు దిగంబడిగా, బట్టలు కూడా వేసుకోవటానికి సహించేది కాదు, దిగంబడిగా ఉన్నాడు. తను గాయపరుచుకుంటున్నారు రాళ్ళు తీసుకొని, తనకు ఎదురుగొచ్చే వారిని కూడా గాయపరుస్తున్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఊరికి వెళ్ళపట్ట శ్మశానాల్లోనే జీవిస్తూ అక్కడే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఊర్లోనికి రాకుండా వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు ఎలాగున్నారో తెలియదు, ఆ యవనస్తునికి ఇరుగు పొరుగు వారు ఎలాగున్నారో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి వానిలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టి వాని స్వస్థచిత్తునిగా చేసి, ఆరోగ్యవంతునిగా చేసి, బట్టలు కట్టుకునేటట్టు చేసి తిరిగి ఆరోగ్యకరంగా ఇంటికి అప్పగించినట్లు బైబిల్ సెలవిస్తుంది. మనిషిని యొక్క జీవితం చెడిపోయి, పడిపోయి, పాడైపోయి ఉన్నప్పుడు ఆ మనిషిని ఒకే ఒక వ్యక్తి బాగు చేయగలడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మనుషుని జీవితాన్ని బాగు చేయటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి అవతరించాడు. మనుషుని యొక్క బంధకాలు విడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి అవతరించాడు. విడుదల యొక్క విలువ బంధించబడిన వాడికి మాత్రమే తెలుస్తుంది. బంధకాల్లో ఉన్నవా? కుటుంబ బంధకాలు, రకరకాల బంధకాలు, చెప్పలేని బంధకాలు, అసలు నీ ఊహకు అందని కొన్ని బంధకాలు, ఆర్థిక బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు, ఇబ్బందులు అనే బంధకాలు, కొన్ని అసలు మనం చెప్పుకోలేము. చెప్పుకుంటే చాలా ఇబ్బందికరమైన బంధకాల్లో ఉంటారు. కానీ ఆ బంధకాలన్నింటినీ ఒక్క యేసు నామం మాత్రమే విడిపించగలదు. అదొక అందమైన ఉదయం. మీకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రైల్వే స్టేషన్ మొదటిది సికింద్రాబాద్. ఎప్పుడైతే తెలంగాణలో అదొకటే, రెండవది విజయవాడలో, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అదే పెద్ద రైల్వే స్టేషన్. నేను ఒక దినాన విజయవాడ దాటి వేరే ఊరికి వెళుతున్నాను. ట్రైన్లో ఏసీ బోగిలో నేనున్నా. అది ముందు ఉంది ఏసీ బోగీలు. ఏసీ బోగికి పక్కనే జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుందని మీకు బాగా తెలుసు. దాంట్లో సామాన్యమైన వారు కిక్కిరిసి ఎక్కి ఉన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఉదయకాలం ఎలాగుంటుందంటే ఇసుకేస్తే రాళ్ళంత మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ అంతా ఈగలవలే కనిపిస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు. ట్రైన్ దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, ఏదైనా టిఫిన్స్ అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు. ఇలాగ రకరకాల ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. నేను ఆ స్టేషన్లో చాలాసేపు ఆ ట్రైన్ ఆగుతుంది కనుక ఆ రైల్లో నుండి దిగాను. దిగి పక్కనే ఆ ప్లాట్ఫామ్ మీద అలాగే నిలబడి రకరకాల మనుషులు చూస్తున్నా. అంతలోగా ప్లాట్ఫామ్ మీద టిఫిన్ అమ్మే వెండర్స్ ఉంటారు కదా, వారు ఒక బేసిన్లోన ఇడ్లీ వడ అని అన్ని ప్యాక్ చేసుకొని ఇలాగ చేతి పట్టుకొని ఇడ్లీ వడ టిఫిన్ వేడివేడిగా నమ్ముతూ ఉన్నాడు. వాళ్ళు ఏసీ బోగిలోనికి సాధారణంగా రారు. జనరల్ కంపార్ట్మెంట్లోకి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు ప్రయాణికులకు అమ్మటానికి. ఆ ప్రయత్నంలో ఏం జరిగిందంటే, ఒక భార్య, భర్త, 2 చిన్న పిల్లలు ఆ ట్రైన్లోకి ఎక్కుతున్నారు. ఎక్కేటప్పుడు ఈ వెండర్ కూడా, అంటే టిఫిన్ అమ్మే ఆయన కూడా ఎక్కుతూ ఉన్నాడు. ఎలాగైనా వీళ్ళు డామినేట్ చేసి ఎక్కుతారు కదా. ఆ ప్రయాణికుడి యొక్క చెయ్యి ఈ వెండర్ యొక్క పాత్రకు తగిలింది. ఆ టిఫిన్ పాత్ర అలాగే ప్లాట్ఫామ్ మీద పడిపోయింది. అంటే ఇడ్లీలు, దోశ, వడలు అన్నీ అలాగే ప్లాట్ఫామ్ మీద పడిపోయాయి. ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, మీకు తెలుసు కదా, ప్లాట్ఫామ్స్లోన వెండర్సే డామినేషను. అందుకనే ఆయన ప్రయాణికుని యొక్క చొక్కా పట్టుకొని, ఇదిగో ఇవన్నీ టిఫిన్ కింద పడిపోయిన ప్లేట్లు కనుక దీనికి అయ్యవలసిన డబ్బు ఖర్చు చెల్లించు, అప్పుడు కానీ నేను నిన్ను లోపలికి పంపించిన రైల్లోకి అని అన్నాడు. రైల్లోనూ జనరల్ కంపార్ట్మెంట్లో భార్య ఎక్కింది, పిల్లలు ఎక్కారు. కిక్కిరిసిపోయింది, సిగ్నల్ పడిపోయింది. వాళ్ళు కేకలేస్తున్నారు, ఏడుస్తుంది భార్య అయితే. పిల్లలు కూడా ఏడుస్తున్నారు, మా నాన్నను పంపించని. ఆయన కింద చొక్కా పట్టుకున్న వెండర్ వైపు చూస్తున్నాడు. అయ్యా నన్ను పంపించని. లేదు, నువ్వు డబ్బులు కడితేనే పంపిస్తా, లేకపోతే లేదు. ట్రైన్ వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. అక్కడ భార్య ఏడుస్తుంది, ఇక్కడ ఈయన ఏడుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు. ఇదొక విభ్రాంతికరమైన దృశ్యం. అప్పుడు ఒక ఆయన అడిగాడు ఆయన్ని, వెండర్ని, అయ్యా ఎంత అవుతుంది దీనికంటే? 2000 అయితే సార్ అని. అంత చేయదు అది, కానీ 2000 అవుతుంది అని అన్నాడు. సరే, జోబులో నుండి ఆయన తీసి 2000 ఇచ్చినాడు. ఆ ప్రయాణికుడిని పంపించని. ఇప్పుడు ఆ ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా? ఎవరైతే 2000 ఇచ్చినాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు చాలా థ్యాంక్స్, నేను మీకు అచ్చి ఉన్నాను, జీవితంలో ఎప్పుడైనా బ్రతికుంటే మీకు సేవ చేస్తాను.
రైలు కదలటానికి హార్న్ పెట్టింది. ఈయన రైలు ఎక్కాడు. రైలు మెల్లిగా ఎక్కిపోతుంది, ప్లాట్ఫామ్ మీద నుండి వెళ్ళిపోతుంది. ఈ వెంట 2000 సర్దుకొని మిగతా పడిపోయినవన్నీ సర్దుకొని అక్కడి నుండి నిష్క్రమించినాడు. ఈ చిన్న దృష్టాంతం ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి బంధకాల్లో పట్టబడి ఉన్నప్పుడు ఆయన్ని విడిపించడానికి పక్కన ఒక రక్షకుడు రావాలా. ఇంకొక ప్రయాణికుడు 2000 ఇచ్చి ఈయన్ని విడిపించినాడు కనుక విడుదల పొంది సంతోషంగా వెళ్ళాడు. మానవ జాతిని దినాన సాతాను అనే వ్యక్తి పట్టుకొని బంధించున్నాడు. నీ పాపం ఇది, నీ చెడుతనం ఇది, నీ దోషం ఇది, నీ అపవిత్రత ఇది, నీ సంగతంతా నాకు తెలుసు అని పట్టుకొని ఉండగా విడిపించేవారెవరు? అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మన పాపములన్నింటినీ భరించి విడిపించుట కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాప శృంఖల చేత బంధించబడిన మానవ జాతికి అద్భుతమైన విడుదల శిలువ ద్వారా కలిగింది. బరబ్బాసు అలాంటి విడుదల పొందినవాడు. క్రాస్ హస్ బ్రాట్ ఫ్రీడమ్. యేసు శిలువ మనిషినికి విడుదల తీసుకొని వచ్చింది.